హలో హాయ్ 10,060 పోస్టులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాదికి జాబ్ క్యాలెండర్ చెప్పినట్టుగానే విడుదల చేయడంతో ముందుగా ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అభ్యర్థి లేక విద్యార్థి లోకానికి సరైన దిశలో మీరు సన్నద్ధత సాధించాలని, ప్రారంభించాలని, ఆ దిశగా మీరు అడుగులేయాలని ఈ షార్ట్ చేస్తున్నాను మిత్రులారా. సో గ్రూప్ 2 750 పోస్టులు. మొదట చాలా తక్కువ పోస్టులతో వార్తలు వచ్చినప్పటికీ అనూహ్యంగా 750 పోస్టులకు పెరగడం అభ్యర్థుల ఆనందానికి అవధులు లేవని చెప్పచ్చు. సో గ్రూప్ 1 91. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే గ్రూప్ 2కి సంబంధించి ఒకే ఒక లక్షణం మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది. అదే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి మీరు ప్రిపేర్ అవ్వడం మిత్రులారా. ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి మీరు రావడం కనుక ప్రారంభిస్తే ఈ గ్రూప్ 2లో మీరు ఒక అద్భుతాన్ని సాధిస్తారు. ఈ గ్రూప్ 2లో సూచనలు ఏంటంటే ప్రిలిమ్స్ 3 నెలలు 90 డేస్ ప్లాన్ పెట్టుకోండి. మెయిన్స్ 120 డేస్ ప్లాన్ పెట్టుకోండి. నోటిఫికేషన్ సమయానికి రెండింటిపైన అవధులు లేని అంతు లేని పట్టుదల రావాలా. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి మీ ప్రిపరేషన్ రావాలా. వేల పేజీలతో దయచేసి కుస్తీ పట్టద్దు. అంతేకాకుండా అనవసరమైనటువంటి సమాచారాన్ని నీ బుర్రలోకి చేర్చద్దు. అంతేకాకుండా మీకున్నటువంటి మానసికమైనటువంటి ఆందోళన విడిచిపెట్టిన నాడు ఈ ఉగాదికి ఇచ్చినటువంటి ఈ జాబ్ క్యాలెండర్లో మీరు కూడా ఉద్యోగ ఆర్తి అంటే ఉద్యోగాన్ని సాధించి నెక్స్ట్ ఉగాదికి మీ కుటుంబంలో అత్యంత గౌరవప్రదమైన అభిమానించేటువంటి ఉద్యోగ స్థాయికి చేరి ఉగాదిని జరుపుకుంటారు. ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేటువంటిది చాలా కీలకం. ఎన్నో అంశాలు ఉండొచ్చు, ఎన్నో సలహాలు ఉండొచ్చు, అనేక రకాలైనటువంటి ఆలోచనలు మీ బుర్రలో ఉండొచ్చు. ఉదాహరణకు ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు గౌతమిపుత్ర శాతకర్ణి ఏపీ హిస్టరీలో కానీ చూస్తే, సో మీరు ఆయన బౌద్ధానికి ఆదరణ కల్పించారు. వారి యొక్క తల్లి గౌతమి బాలాశ్రీ అంటారు. కానీ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఏం చేయాలంటే ఆనాటికి వచ్చేటప్పటికి బౌద్ధం అనేక శాఖలుగా విడిపోయినది. ఏ శాఖ బౌద్ధీలకు గౌతమిపుత్ర శాతకర్ణి దానాలు చేశాడు అంటాడు. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మిత్రులారా. అది తప్పించి మీరు ఏది చదివినా కూడా మనకు సుఖం ఉండదు. మీరు అనుకునేటువంటి స్థాయికి చేరరు. కాకపోతే సమర్థవంతమైనటువంటిది ఇది ఎలాంటి సమయమో తెలుసా? ఇక నిద్ర ఉండకూడదు, ఆకలి ఉండకూడదు. మనము నెత్తురు మండించి మన యొక్క నిజమైనటువంటి అవకాశాన్ని సాధించేటువంటి ఒక అద్భుతమైన వరం. ఈ వరంలో మీరు నిలుస్తారని ఆశిస్తున్నా. ఆల్ ది వెరీ బెస్ట్.